వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేసే ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది. టీడీఎస్ క్లెయిమ్లో వ్యత్యాసాలు ఉన్న కారణంగా వారికి నోటీసులు జారీ చేసింది. 30 నుంచి 40 వేల మంది వాటిని అందుకున్నట్టు తెలుస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 1431 ప్రకారం ఆ నోటీసులు ఇష్యూ అయ్యాయి. 2023-2024 ఫోర్త్ క్వార్టర్లో ఎంప్లాయీస్ కు కట్ చేసిన టీడీఎస్ లో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులో రిజిస్టర్ కాలేదు. దీంతో 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్న పన్ను చెల్లించాలని ఉద్యోగులకు ఇచ్చిన నోటీసుల్లో ఆ డిపార్ట్మెంట్ పేర్కొంది. అంతేకాకుండా వారికి రావాల్సిన రీఫండ్ ను కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది. అయితే ట్యాక్స్ పోర్టల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్స్ ఆటోమేటిక్గా అప్డేట్ కాలేదని టీసీఎస్ ఉద్యోగులు చెబుతున్నారు. అందువల్ల చాలా మంది మాన్యువల్గా వాటిని సమర్పించామని అంటున్నారు. అటు ఈ వ్యవహారంపై టీసీఎస్ యాజమాన్యం కూడా స్పందించింది. ఐటీ నోటీసులకు రెస్పాండ్ అయ్యి ఇప్పుడే ఎలాంటి ట్యాక్స్ పే చేయొద్దని ఎంప్లాయీస్ కు ఆ సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో టీసీఎస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, అంతవరకు ఉద్యోగులు తొందరపాటుకు గురి కావద్దని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మధ్యకాలంలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువైంది. ఆఫీస్ టైంలో లేదా ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు తరచుగా మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ రావడం విసుగు తెప్పిస్తోంది. రోబో కాలర్స్, టెలిమార్కెటర్స్ వీటిని ఎక్కువగా చేస్తున్నారు. కొన్నిసార్లు స్కామర్స్ నుంచి కూడా ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి. ఈ డిస్టర్బెన్స్ వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలన్నంత చిరాకు కలుగుతుంది. కానీ అలా చేయలేం. పోనీ సైలెంట్ మోడ్లో పెడదామన్నా కూడా వీలు పడదు. మరి ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? స్పామ్ కాల్స్కు ఎలా చెక్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? కొన్ని టిప్స్ పాటిస్తే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు. అందులో ముఖ్యమైనది నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్లో మీ మొబైల్ నంబర్ను నమోదు చేసుకోవడం. గతంలో దీన్ని నేషనల్ డూ నాట్ కాల్ రిజిస్ట్రీగా పిలిచేవాళ్ళు. టెలిమార్కెటింగ్ కాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. స్టార్ట్ అని టైప్ చేసి 1909కు మెసేజ్ సెండ్ చేయడం ద్వారా ఈ సర్వీసెస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ తదితర ప్రమోషనల్ కాల్స్కు చెక్ పెట్టొచ్చు. అటు టెలికాం ప్రొవైడర్స్ అందించే డిఎన్డి సర్వీసెస్తో కూడా వీటిని నియంత్రించవచ్చు. జియో, ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్ ఇలా అన్ని సంస్థలు ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉంచాయి. ఇవే కాకుండా మాన్యువల్గా కూడా స్పామ్ కాల్స్ను అడ్డుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ వల్ల లిమిటెడ్ నంబర్లను మాత్రమే బ్లాక్ లేదా రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఫోన్ యాప్ను ఉపయోగించి కూడా అన్నోన్ కాల్స్ను ఫిల్టర్ చేయొచ్చు. ఓటీటీ సేవలను అందించే నెట్ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఐఫోన్స్, ఐప్యాడ్స్కు యాప్ సపోర్ట్ డిస్కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రభావం పలు మోడల్స్పై పడనుంది. ఇకపై ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్లో నెట్ఫ్లిక్స్ సర్వీస్ నిలిచిపోనుంది. వాటితో పాటు ఫస్ట్ జనరేషన్ ఐప్యాడ్ ప్రో, 5th జనరేషన్ ఐప్యాడ్లో కూడా ఇది పనిచేయదు. ఎందుకంటే iOS 17, iPad OS 17 లేదా అంతకన్నా అప్డేటెడ్ వెర్షన్స్లో మాత్రమే యాప్ సర్వీసెస్ను కంటిన్యూ చేయాలని నెట్ఫ్లిక్స్ భావిస్తోంది. కాగా పైన చెప్పిన డివైజ్లన్నీ iOS 16 లేదా iPad OS 16 కన్నా మించి అప్డేట్ కాలేవు. దీనివల్ల వాటిలో నెట్ఫ్లిక్స్ సేవలు డిస్కనెక్ట్ అవుతాయి. ఆ డివైజ్లు వాడుతున్న యూజర్లకు ఇకపై కొత్త ఫీచర్స్కు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండవు. నెట్ఫ్లిక్స్ యాప్ ద్వారా బగ్ ఫిక్సెస్ కూడా జరగవు. ప్రస్తుతం ఉన్న యాప్ను కొద్ది రోజుల పాటు వాళ్ళు యూజ్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ ఫ్యూచర్లో అది నిలిచిపోతుంది. అయితే వినియోగదారులు ఆయా డివైజ్లలో వెబ్ బ్రౌజర్ ద్వారా నెట్ఫ్లిక్స్ను యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంది. ఇది వారికి కాస్త ఊరట కలిగించే విషయం. యూజర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరచడంతో పాటు కొత్త సాఫ్ట్వేర్ వెర్షన్స్పై ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఫోకస్ పెట్టింది. ఈ చర్యల్లో భాగంగానే పాత యాపిల్ డివైజ్లలో యాప్ సర్వీస్ డిస్కంటిన్యూ చేస్తోంది. టెక్ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వరల్డ్ వైడ్గా ఎన్నో కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. అలా ఈ ఏడాది ఇప్పటివరకు 150,000 కన్నా ఎక్కువ మందిని ఇంటికి పంపించేశాయి. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం ఇందుకు ఒక కారణం. దీంతో పాటు ఆయా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీలను అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇది ఉద్యోగులపై ప్రభావాన్ని చూపుతోంది. వారికిచ్చే జీతాలతో పోలిస్తే ఆయా సాంకేతికతలను ఉపయోగించేందుకు తక్కువ ఖర్చు అవుతోంది. దీనివల్ల చాలా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్ను తీసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ జాబ్ను కాపాడుకునేందుకు టెక్ ఎక్స్పర్ట్స్ కొన్ని విలువైన సూచనలు చేశారు. అవేంటంటే, సాంప్రదాయ ఐటీ నైపుణ్యాలకు ఇప్పుడు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఒకప్పటి స్కిల్తో ఇప్పుడు ఉద్యోగాల్లో కంటిన్యూ అవడం చాలా కష్టం. అందువల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తమ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలని నిపుణులు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ వంటి వాటికి ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల వీటిపై పట్టు సాధిస్తే జాబ్కు ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు. ఐటీ ఇండస్ట్రీలో గ్రోత్ కోరుకునే వారికి ఇది తప్పనిసరి అని చెప్పారు. ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి భవిష్యత్తులో డిమాండ్ పెరిగే వాటిని గుర్తించి
వాటిలో నైపుణ్యం సాధించాలని తెలిపారు. అలా అయితే ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. కాగా ఉద్యోగులు తమ స్కిల్స్ పెంచుకునేందుకు, జాబ్ మార్కెట్కు అనుగుణంగా తమను తీర్చిదిద్దుకునేందుకు ఇప్పుడు చాలా అవకాశాలున్నాయి. ఎన్నో ఎడ్యుటెక్ సంస్థలు ఆన్లైన్ ద్వారా ఈ కోచింగ్ ఇస్తున్నాయి. అటు ఎంప్లాయీస్ స్కిల్స్ పెంచేందుకు అవసరమైన ట్రైనింగ్ సెషన్స్ కు కొన్ని కంపెనీలు చేపడుతున్నాయి. ఛాన్స్ ఉన్న వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే హ్యాకథాన్స్ లో పాల్గొనడం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ ను గెయిన్ చేసే అవకాశాలున్నాయి. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ మరింత వెసులుబాటు కల్పించింది. యూపీఐ ద్వారా ఒకేసారి 5 లక్షల రూపాయలు ట్యాక్స్ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన దేశంలో యూపీఐ ఆపరేషన్స్ ను ఎన్పీసీఐ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆ కార్పొరేషన్ కు కొన్ని ప్రతిపాదనలు చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ నుంచి పన్ను చెల్లింపు పరిమితిని 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచాలని సూచించింది. ఇది ట్యాక్స్ పేయర్స్ కు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్పీసీఐ అందుకు ఆమోదముద్ర వేసింది. సెప్టెంబర్ 15 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో ఆదాయ పన్ను కట్టేందుకు కన్స్యూమర్స్ కార్డ్స్ ను యూజ్ చేసేవాళ్ళు. ఆ ప్రాసెస్ లో CVV, ఎక్స్పైరీ డేట్ వంటి వివరాలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లో ఆ ఇబ్బంది ఉండదు. పిన్ ను ఎంటర్ చేసి 5 లక్షల పన్ను సులువుగా చెల్లించొచ్చు. హాస్పిటల్స్, స్కూల్స్ తో పాటు IPO అప్లికేషన్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది. దీనివల్ల చెల్లింపుదారులు పని మరింత ఈజీ అవుతుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.